హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్ బాట్నీ. ఈ సెషన్లో డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వారు బైపీసీ స్ట్రీమ్లో 2025-26 అకాడమిక్ ఇయర్ సంబంధించి పూర్తి చేసిన వారికి హార్టికల్చర్ యూనివర్సిటీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీనికి సంబంధించి అడ్మిషన్స్ ఇంటూ బీఎస్సీ హార్టికల్చర్ అండ్ బీఎస్సీ ఫారెస్ట్రీ అండర్ బైపీసీ స్ట్రీమ్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2025-26. సో ఎవరైనా అప్లై చేయాలనుకున్న వాళ్ళు 2025-26 ఎంసెట్ క్వాలిఫై ఉండాలి. సో వారు క్వాలిఫై అయిన వాళ్ళకి ఈ నోటిఫికేషన్. సో పూర్తి విషయాలు అయితే బ్రోచర్లో చూద్దాం. సో ఇదంతా కూడా ప్రాస్పెక్టస్ ఇది. సో నా ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మిత్రులకు షేర్ చేయడం మరవకండి. సో పర్టికులర్ సంబంధించి చూస్తే కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 29/7/2025. సో జూలై 29th నుంచే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. ఈ రిజిస్ట్రేషన్ ఆగస్టు 18th వరకు జరుగుతుంది. సో అప్లై చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. సో బీఎస్సీ హార్టికల్చర్, బీఎస్సీ ఫారెస్ట్రీ ఇన్ కాలేజెస్ ఆఫ్ డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ, వెంకటరామన్నగూడెం. సో ఇంక్లూడెడ్ అఫిలియేటెడ్ కాలేజెస్ సంబంధించి కూడా ఇది నోటిఫికేషన్. ఇది 2025-26 ఏపీ ఈఏపీ సెట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు ఇది వర్తిస్తుంది. సో కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ హార్టికల్చర్ కాలేజెస్ గవర్నమెంట్ అండర్ డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ. దీనికి సంబంధించి గవర్నమెంట్ కింద మనకు ఎన్ని కాలేజెస్ ఉన్నాయంటే 5 ఉన్నాయి. అందులో ఒకటి కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ వెంకటరామన్నగూడెం, తాడేపల్లిగూడెం, వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉంటుంది. అలాగే అన్నమయ్య డిస్టిక్లో అనంతరాజుపేట కోడూరు మండలంలో ఉంది. అలాగే పార్వతీపురం మన్యం జిల్లాలో ఉంది. అలాగే 4వది వచ్చేసి చినలతారిపి కందుకూరు మండల్ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్లో ఉంది. అలాగే పులివెందులలో ఒకటి ఉంది వైఎస్ఆర్ డిస్టిక్. అలాగే వీటికి సంబంధించి కాకుండా అఫిలియేటెడ్ హార్టికల్చర్ కాలేజ్ కూడా ఉన్నాయి ప్రైవేట్ సెక్టార్ కింద. శ్రీకృష్ణదేవరాయ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ సైన్సెస్, అలమూరు విలేజ్, అనంతపురం డిస్టిక్. అలాగే కదిరి బాబురావు కాలేజ్ ఫర్ హార్టికల్చర్, శీలమ్మవారిపల్లి, సిఎస్పురం, ప్రకాశం డిస్టిక్. అదేవిధంగా 3వది ఎన్ఎస్ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ సైన్సెస్, గొబ్బూరు విలేజ్, పెద్దరవీడు మండల్, మార్కాపూర్, ప్రకాశం డిస్టిక్. అలాగే బీఎస్సీ ఫారెస్ట్ సంబంధించి మనకు ఉండే కాలేజీ ఒకటే ఉంది, కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ వెంకటరామన్నగూడెం, తాడేపల్లి, వెస్ట్ గోదావరి డిస్టిక్లో హార్టికల్చర్ సంబంధించి బీఎస్సీ ఫారెస్ట్ సంబంధించి. ఇక్కడ మనకు చూస్తే మనకు కోర్స్ సంబంధించి డీటెయిల్స్ ఉన్నాయి. బీఎస్సీ హార్టికల్చర్లో నంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేసి 360 + 13 + 126 ఉంది. అలాగే ఇక్కడ మనకు డబుల్ స్టార్తో ఉన్న సీట్స్ ఏంటంటే దీస్ ఆర్ పేమెంట్ సీట్స్. సో 13 పేమెంట్ సీట్స్ ఒక చోట, మరి 126 పేమెంట్స్ ఇంకో చోట ఉన్నాయి. సో అంటే 3 స్టార్స్ ఉంటే అది కేటగిరీ ఏ సీట్స్ అనమాట. ఈ కేటగిరీ ఏ సీట్స్ని బేస్డ్ ఆన్ ద ఏపీ ఈఏపీ సెట్ 2025 ర్యాంక్స్ ఆ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ సపరేట్ ఫీ స్ట్రక్చర్తో 126 పేమెంట్ సీట్స్ ఫిలప్ చేస్తారు. ఈ 2 స్టార్స్ ఉన్నాయి, 13 ఉన్నాయి 2 స్టార్స్, ఇవి పేమెంట్, దీని ఫీ స్ట్రక్చర్ వేరుగా ఉంటుంది. సో ఈ విషయం గుర్తుంచుకోవాలి. అంటే 360 ఫ్రీగా ఉంటుంది, 13 సీట్స్ పేమెంట్, 126 కేటగిరీ ఏ కింద దీని యొక్క ఫీ స్ట్రక్చర్ సపరేట్గా ఉంటుంది. అలాగే బీఎస్సీ ఫారెస్ట్రీలో టోటల్ సీట్స్ 60 ఉన్నాయి. క్రైటీరియా వచ్చేసి మనకు ఏపీ ఈఏపీ సెట్ 2025 ర్యాంక్ ద్వారానే ఫిలప్ అవుతుంది. అలాగే ఎలిజిబిలిటీ వచ్చేసి ఏ పాస్ ఇన్ 2 year ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ బైపీసీ ఆర్ ఎంబైపీసీ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. వీటికి ఫిజికల్ సైన్సెస్, బయాలజికల్ లేదా న్యాచురల్ సైన్సెస్ సబ్జెక్ట్స్ ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి డిసెంబర్ 31, 2025 నాటికి జనరల్ కేటగిరీ వాళ్ళకి మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 17 years, అప్పర్ ఏజ్ లిమిట్ 22 years. ఎస్సీ ఎస్టీ వరకు అయితే 17 years నుంచి 25 years వరకు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి అయితే 27 years దాకా ఎలిజిబిలిటీ ఉంది. సో ఫార్మర్స్ కోటా కూడా ఉంది. సో 40% ఉంది వరకు ఫార్మర్స్ కోటా. సో క్యాండిడేట్స్ హ్యావింగ్ less than 1 acre ఆఫ్ ల్యాండ్ ఈజ్ నాట్ ఎలిజిబుల్. 1 ఎకరా కన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ కారు. కాబట్టి 1 ఎకరా కన్నా పైన ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఫార్మర్స్ కోటా కింద మనము మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎవరికైతే ఎక్కువ ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఆ కోటా కింద. సో దీనికి సంబంధించి Form 1 ఇట్ ఈజ్ ఏ ప్రోఫార్మా ఇండికేటింగ్ ద పట్టా నంబర్స్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ఓన్డ్ బై క్యాండిడేట్ ఆర్ పేరెంట్స్ డ్యూలీ సర్టిఫైడ్ బై ఎంఆర్ఓ.
సో ఫామ్ 1 అని ఉంటుంది. ఈ ఫామ్ 1 మనం ఫిలప్ చేసి ఎంఆర్ఓతో అటెస్టేషన్ చేయించుకోవాలి. ఇది అడ్మిషన్ టైంలో చూపించవలసి ఉంటుంది. ఎందుకంటే ఇది పట్టా సంబంధించింది, అంటే ఎంత ల్యాండ్ ఉంది, మోర్ దాన్ 1 acre ఉందా లేదా అనేది. సో అలాగే క్యాండిడేట్ మస్ట్ ఆల్సో అప్లోడ్ ల్యాండ్ ఓన్డ్ రికార్డ్ అడంగల్ లేదా 1B ఫ్రమ్ మీ భూమి ల్యాండ్ రికార్డ్స్. సో మీ భూమి ల్యాండ్ రికార్డ్స్ నుంచి మనం అడంగల్ కానీ 1B కానీ డౌన్లోడ్ చేసుకొని అది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫామ్ 2, ఇట్ ఈస్ ఎ ప్రోఫార్మా టు బి సర్టిఫైడ్ బై ద హెడ్ మాస్టర్స్ ఆఫ్ ద స్కూల్ విత్ అఫీషియల్ సీల్ స్టేటింగ్ దట్ ద క్యాండిడేట్ హ్యాస్ స్టడీడ్ ఫర్ ఏ మినిమమ్ పీరియడ్ ఆఫ్ 4 years ఇన్ స్కూల్స్ లొకేటెడ్ ఇన్ నాన్ మున్సిపల్ ఏరియాస్. సో నాన్ మున్సిపల్ ఏరియాలో ఉన్నట్లయితే 4 years కంటిన్యూ అక్కడ చదివినట్లుగా మనము సర్టిఫై చేయాల్సి ఉంటుంది స్కూల్ టీచర్ ద్వారా, హెడ్ మాస్టర్ ద్వారా. సర్టిఫికేట్స్ టు బి అప్లోడెడ్ టు క్లెయిమ్ ఫార్మర్స్ కోటా. ఫార్మర్స్ కోటాకు సంబంధించింది డ్యూలీ ఫిల్డ్ ఫామ్ 1 విత్ సిగ్నేచర్ ఆఫ్ ఎంఆర్ఓ ఆర్ తహసీల్దార్. సెకండ్ వచ్చేసి డ్యూలీ ఫిల్డ్ ఫామ్ 2 విత్ ద సిగ్నేచర్ ఆఫ్ హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అంటే హెడ్ మాస్టర్. అలాగే అడంగల్ లేదా 1B ఫామ్ మీ భూమి ద్వారా డౌన్లోడ్ చేసుకున్నది. అలాగే ఆల్ స్టడీ సర్టిఫికేట్స్ క్లైమ్డ్ అండర్ నాన్ మున్సిపల్ ఏరియా మస్ట్ ఆల్సో బీ అప్లోడెడ్. నాన్ మున్సిపల్ ఏరియా కింద మనం ఉన్నట్లుగా ఇవన్నీ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇవి అప్లోడ్ చేయకపోతే ఖచ్చితంగా రిజెక్ట్ చేయబడుతుంది అనమాట, అంటే ఫార్మర్స్ కోటా కింద రిజెక్ట్ చేయబడుతుంది. అలాగే రిజర్వేషన్ యాజ్ ఇట్ ఈజ్గా మన గవర్నమెంట్ రూల్ ప్రకారమే రిజర్వేషన్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ ఎకనామిక్ వీకర్ సెక్షన్ వరకు 10% ఉంటుంది. అలాగే ఉమెన్కి 33 1/3% ఆఫ్ సీట్స్ అవైలబిలిటీ ఉంటుంది. సో ఇది అలాట్మెంట్ సీట్స్ డ్యూరింగ్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో మనకు ఇది అలాట్మెంట్ అనేది ర్యాంక్ ప్రకారమే ఉంటుంది. సో ఫీ వచ్చేసి ద క్యాండిడేట్స్ మస్ట్ పే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీ 1200 రూపీస్ ఫర్ జనరల్ క్యాండిడేట్స్. ఓసీ వారికి అయితే 1200, అలాగే SC ST PH వారికి అయితే 600 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అలాగే హౌఎవర్ ద క్యాండిడేట్స్ ఆర్ అలౌడ్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్ టు 3 days ఆఫ్టర్ లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ విత్ లేట్ ఫీ 2400 ఫర్ జనరల్ అండ్ 1200 రూపీస్ ఫర్ SC ST PH వారికి. సో లేట్ ఫీతో కూడా ఉంది, 3 days ఎక్స్ట్రా ఎక్స్టెన్షన్ చేశారు లేట్ ఫీతో. అలాగే ఫీ స్ట్రక్చర్ వచ్చేసి ట్యూషన్ ఫీ, ఇది హార్టికల్చర్ కోర్సెస్ సంబంధించి చూస్తే మనకు హార్టికల్చర్ కాలేజెస్లో మనకి ఇక్కడ ట్యూషన్ ఫీజు ఏది కావాలంటే చూసుకోవచ్చు. ట్యూషన్ ఫీజు పర్ సెమిస్టర్ BSc హార్టికల్చర్ అయితే 8360, ఫారెస్ట్ అయితే 8360, అలాగే హార్టికల్చర్ పేమెంట్ సీట్ అయితే 1,14,125 రూపీస్. అదర్ ఫీజు అలాగే లైబ్రరీ డిపాజిట్, ల్యాబొరేటరీ, హాస్టల్ డిపాజిట్, మెస్ అడ్వాన్స్ ఇవన్నీ కూడా రీఫండబుల్, అంటే లాస్ట్లో తిరిగి ఇచ్చేస్తారు. హాస్టల్ ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ పర్ సెమిస్టర్ వచ్చేసి 11,345 ఉన్నాయి. హాస్టల్ రూమ్ రెంట్ పర్ సెమిస్టర్ 2,300 రూపీస్ ఉంది సెమిస్టర్కి. సో టోటల్గా 63,803 అవుతుంది, అంటే రీఫండబుల్ అమౌంట్ కలుపుకొని. పేమెంట్ అయితే 1,69,568 అవుతుంది. ఇందులో మనము రీఫండబుల్ అమౌంట్ తీసేసుకొని లెక్కేసుకోవాలన్నమాట. అలాగే BSc హార్టికల్చర్ చూస్తే కాలేజ్ నేమ్ NS ఆఫ్ హార్టికల్చర్ సైన్సెస్ దారిమడుగు విలేజ్ మార్కాపూర్. కన్వీనర్ కోటా కింద 44,000 ఉంది, మేనేజ్మెంట్ కోటా కింద 88,000 ఉంది. అలాగే శ్రీకృష్ణదేవరాయ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ సైన్సెస్ అనంతపురము 77,700 రూపీస్ ఉంది, మేనేజ్మెంట్ కోటా అయితే 1,55,400. KBR కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ CS పురం 38,700 రూపీస్, మేనేజ్మెంట్ కోటా అయితే 77,400 రూపీస్ ఉంది. ద ఫీ స్ట్రక్చర్ ఆఫ్ కన్వీనర్ కోటా డస్ నాట్ ఇంక్లూడ్ హాస్టల్, ట్రాన్స్పోర్ట్, మెస్ ఛార్జెస్ ఎట్సెట్రా. సో ఇవన్నీ కూడా సపరేట్గా ఉంటాయి కన్వీనర్ కోటాలో. సీట్ క్యాన్సిలేషన్ ఫీ, సీట్ క్యాన్సిలేషన్ చేసుకోవాలనుకుంటే ఎవరైనా సరే అమౌంట్ అయితే 4,720 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. SC ST PH అయితే 2,360 రూపీస్ పట్టుకొని మిగతా అమౌంట్ ఇచ్చేస్తారనమాట. సో ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి అంటే పాస్ సర్టిఫికేట్స్ కమ్ మెమరాండమ్ ఆఫ్ మార్క్స్, సో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ సంబంధించింది. అలాగే హాల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డ్ ఆఫ్ AP సెట్ 2025. అలాగే SSC ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ ఉండాలి, కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉండాలి, 2025-26లో రిలీజ్ చేసింది లేటెస్ట్ది. అలాగే బోనఫైడ్ స్టడీ సర్టిఫికేట్స్ 6th నుంచి ఇంటర్ వరకు ఉండాలి. అలాగే రెసిడెంట్ సర్టిఫికేట్ ఇఫ్ నెసెసరీ ప్రైవేట్ క్యాండిడేట్స్ అయితే. అలాగే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఫ్రమ్ కాలేజ్ ఆఫ్ ఆర్ స్కూల్ వేర్ ద క్యాండిడేట్ లాస్ట్ స్టడీడ్ అంటే TC సర్టిఫికేట్ ఉండాలి. అలాగే ఫార్మర్స్ కోటా కింద అయితే ఫామ్ 1 అండ్ ఫామ్ 2 అడంగల్ లేదా 1B ఇది మీ భూమి ద్వారా డౌన్లోడ్ చేసుకునేది ఉండాలి, అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కూడా.
ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్స్ అండర్ స్పెషల్ కేటగిరీ వాళ్ళైతే వారికి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా ఉండాలి. అలాగే గ్రీవెన్స్ రిక్వెస్ట్, దీనికి సంబంధించి ఏమైనా మనకు అవసరం అనుకుంటే కూడా గ్రీవెన్స్ మనము డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. ఇక్కడ మొబైల్ నెంబర్స్ కూడా రిలవెంట్ మొబైల్ నెంబర్ మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ ఇచ్చుకుంటేనే మంచిది, ఎందుకంటే అదర్ మొబైల్ నెంబర్ ఉంటే కష్టం అవుతుంది కాబట్టి. సో దీనికి సంబంధించి ఏమైనా క్వరీస్ అంటే డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా మండే టు సాటర్డే వర్కింగ్ అవర్స్లో 10:30 to 5 PM వరకు మనం కాల్స్ చేసుకొని మన దానికి సంబంధించిన డీటెయిల్స్ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయి, ఈ నెంబర్స్ని మనం సంప్రదించవచ్చు అనమాట. సో ఫామ్ 1 లేటెస్ట్ ఇది ఫర్ అకాడమిక్ ఇయర్ 2025-26. ఇది మనము ఆన్లైన్లో మనం డౌన్లోడ్ చేసుకొని ఎంఆర్ఓతో ఫిలప్ చేసుకొని ఎంఆర్ఓతో అటెస్టేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫామ్ 2 అనేది నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్, ఇది హెడ్ మాస్టర్తో అటెస్టేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇదంతా కూడా గ్రూప్ 2 కింద క్యాస్ట్స్ ఏ క్యాస్ట్ ఉన్నాయి అనేది ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. హార్టికల్చర్ యూనివర్సిటీ. సో ఇవన్నీ కూడా మనకైతే అవసరం లేదు ఇంకా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మిత్రులకు షేర్ చేయడం మరొకండి. సో హార్టికల్చర్ కోర్స్ ఎవరైనా సరే అప్లై చేయాలనుకుంటే మీరు ఈ నోటిఫికేషన్ అయితే ఉంది, ఆగస్టు 18వ తేదీ వరకు లాస్ట్ డేట్తో ఉంది. సో అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా అప్లై చేయాలనుకుంటే వాళ్ళకు కూడా అప్లై చేయమని చెప్పండి.